నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స. 7013809996. నిన్న 20/9/2025 సాయంత్రం 4 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు పొగతోటలోని పిఎస్కే లాడ్జిలో కొంతమంది జూదం ఆడుతున్నారని తెలిసింది. ఇమ్మీడియట్గా మేము ఉన్నతాధికారి పర్మిషన్ తీసుకొని ఆ లాడ్జ్ మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ 306 రూములో 14 మంది పేకాడుతూ లోన బయట కోత ఆడుతూ దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 2,20,110 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా దానిలో ఆర్గనైజర్గా కే పెన్సిల్ అయిన అతను ఉన్నాడు. అందరికీ నెల్లూరులో బెట్టింగుల్లో కానీ వీటన్నిటిలో యాక్టివ్ ఉండే కృష్ణ సింగ్ అనే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్కి వచ్చి రికవర్ చేసిన అమౌంట్ని కోర్టు పెడుతున్నాము. కనుక ఇక ఎవరైనా టౌన్ పరిధిలో ఎవరన్నా ఈ లాడ్జెస్లో ఫ్రీక్వెంట్గా చెకింగ్ జరుగుతూ ఉంటాయి. ఇట్లా కానీ జరిగితే ఈసారి నిన్న ఏంటంటే ఆ మేనేజర్ 2,000 రూపాయలు తీసుకొని ఆడిచ్చాడు, అతను కూడా ముద్దాయి చేసాం. ఈసారి లాడ్జ్ ఓనర్ను కూడా బుక్ చేస్తామని పదే చెబుతున్నాం. ఇక తనిఖీలు అధికం అవుతాయి. అసెంబ్లీ జరుగుతుంది, రాత్రిపూట నాకాబందీ కూడా కండక్ట్ చేస్తాం. అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ దొరికితే మరి వదిలేది లేదు, ఎంత వాళ్ళు చెప్పినా వదిలేది లేదు. చట్టానికి అందరూ సమానమే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మనకి ఈ వర్షాల వల్ల పైనుంచి సమస్యలు విపరీతంగా వాటర్ వస్తున్నాయి. దాని నిమిత్తం మన దగ్గర పుట్రా ఎస్టేటు, మన్సూర్ నగర్ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో కొంతమంది ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. కొత్తగా లేఅవుట్స్ ఫామ్ అయినాయి. వాళ్ళందరికీ ముందుగా తెలియపరుస్తున్నాం. మీ దగ్గర కానీ కొంత వాటర్ కానీ వస్తే అప్రమత్తం వేసి ఖాళీ చేయాలి. గవర్నమెంట్ ఉత్తర్వులు. అట్లా కాకుండా మాకేం కాదులే అని ఉంటే మనకి ప్రాణాల మీద తెచ్చుకుంటారని తెలియపరుస్తాం. రీసెంట్గా మేము జరిగిన ప్రివెంటివ్ స్టెప్స్లో అంటే ఈ అందరూ స్కూల్స్లో కాలేజీలు జరిపిన మీటింగ్స్ వలన చాలా వరకు గంజాయి అనేది కంట్రోల్ చేయగలుగుతున్నాం. మార్కెట్లో ఇంకా కొంత అట్లా తిరుగుతుంది. మార్కెట్లో కొంతమంది బండ్ల మీద తిరగడం గంజాయి మత్తులో ఉంటున్నారు యువత. వాళ్ళు కానీ దొరికితే వాళ్ళ రూట్ ఏదో తెలుసుకొని ఎక్కడ కొంటున్నారు ఏం తెలుసుకొని ఆ చిన్న మొత్తం అయినా కానీ రిమాండ్ చేస్తాం, జైలు పంపించి. ఒక్కసారి గంజాయి కేసులో కానీ దొరికితే జీవితం అన్యాయం అయిపోద్ది. ఎక్కడికి ఇబ్బంది అవుతుంది, చదువులు కానీ ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ కానీ అన్నిటికీ ఇబ్బంది. కేసులు జైలుకి పోతారు, షీట్లు ఓపెన్ చేస్తారు, సర్వనాశనం అయిపోద్ది. వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు. కనుక అర్థం చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకో. దయచేసి మారండి. ప్రజలు అందరితో పాటు సన్నిహితంగా ఉండండి. ప్రజాజీవనంలో వచ్చి హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ ఉండాల్సిందిగా కోరుతున్నాం.